ఫ్రెండ్స్, మీకు ఏదైనా బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా, లేకపోతే ఎటువంటి అంటే మీకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా బయట అంటే ఎవరికి చెప్పుకోలేని విధంగా కొన్ని ఉంటాయి. అదేవిధంగా కొన్ని చెప్పుకుని కూడా ఉంటాయి. అలా కానీ లేదా కోపమైనా ఏదైనా అవ్వచ్చు. ఏదైనా సరే సరికాని ఎమోషన్ ఏమైనా ఉంటే కనుక మీ దగ్గర అంటే బాధ, దుఃఖం లేదా ఏదైనా కోపం లేదా ఉద్రేకం, ఓకే, ఏదైనా ఈగో ఫీల్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఇలాంటి కనుక నెగిటివ్ క్వాలిటీస్ ఉంటే మీ దగ్గర మీరు వీటి గురించి ఎదుటి వ్యక్తుల మీద మీరు ప్రదర్శిస్తే వాళ్ళు అంటే చెప్తే వాళ్ళకి మీకు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి అంటే వాళ్ళు విమర్శించడం కానీ అంటే మీరు ఏదో కోపం ఉంది ఎదుటి వ్యక్తుల మీద ప్రదర్శించారనుకో వాళ్ళు మీకు దూరం అవుతారు కదా ఆటోమేటిక్గా. ఎందుకంటే ఎవరు మాట పడరు. ఓకే, సో అలాగా మీకు ఏదైనా సరే మీరు ఎదుటి వ్యక్తి మీద డిపెండ్ అంటే డిపెండ్ ఇన్ సెన్స్ మీరు వాళ్ళని ఏమైనా విమర్శించాలన్నా లేదా వాళ్ళని ఏమైనా అనవాలన్నా కోపడాలన్నా ఏదైనా చేయాలనుకున్నారు ఎదుటి వ్యక్తుల్ని అక్కడ అక్కడ మీకు హ్యాపీనెస్ ఉండదు. మీకు ఇంకా దుఃఖం పెరుగుతుంది, ఇంకా మీకు కోపం పెరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అదే విధంగా అలాగని మీ దగ్గర ఆ నెగిటివ్ ఆలోచనలు మీ దగ్గర పెట్టుకున్నారనుకో మీ లోపల మీలో లేనిపోయిన బ్లాక్స్ ఏర్పడతాయి. రకరకాల రోగాల రూపంలో, క్యాన్సర్ రూపంలో కూడా వస్తాయి. ఎక్కువగా మీరు కోపాన్ని అణచిపెట్టుకుని ఎట్లా ఎట్లా చేసుకుంటూ ఇంకా రకరకాల నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక అలాగే మీ మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉన్నారో అది కూడా ప్రాబ్లమే. మరి ఎవరితోనైనా ఫ్రెండ్స్తో వెళ్ళి సరదాగా ఏదైనా గడిపి ఫ్రెండ్స్తో చెప్తాం బయటకు వెళ్ళి, లేకపోతే ఏదో కొంతమంది పార్టీలు ఇస్తూ ఉంటారు. పార్టీలు ఇచ్చి నా బాధ ఇద్దరా చెప్తూ ఉంటారు. ఎక్కడ షాప్ దగ్గర అవ్వచ్చు, లేకపోతే ఎక్కడ రెస్టారెంట్ కావచ్చు, ఇట్లా. ఓకే, అక్కడ కూడా మీకు సుఖం ఉండదు. మీకు ఇంకా బాధలు ఎక్కువైపోతాయి. మీరు చెప్పినా చేసినా అవతల వాళ్ళు ఏం చేయలేరు. ఎవరి ప్రాబ్లం వాళ్ళే క్లియర్ చేసుకోవాలి ఇక్కడ. సో మరి ఏం చేయాలి? బయటికి చెప్పకూడదు, మీలో మీరు కుంగిపోకూడదు, లేదా ఎదురు వ్యక్తి ఎవరికైనా పార్టీలు ఇస్తూ వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేసి ఏదో కొంచెం రకరకాల అటు ఇటు తిరిగి సినిమా షికార్కి వెళ్ళి అలాగే మీ బాధను ఎస్కేప్ అవుతా అనుకున్నా కూడా మీకు డబుల్ అయిపోతూ ఉంటుంది. మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, బాధ, దుఃఖం ఇవన్నీ కూడా కోపాలు, తాపాలు అన్నీ కూడా. కాబట్టి మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే శుభ్రంగా ఒక ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే తక్షణం చేయాల్సిన పని ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి ఫస్ట్. అది తర్వాత తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. ఒక మెడిటేషన్ మాత్రమే మీ యొక్క బ్లాగ్స్ని క్లియర్ చేయగలదు, మిమ్మల్ని హ్యాపీగా ఉంచగలదు. ఇది ఫ్రెండ్స్.